ప్రత్యర్థులపై బురద చల్లడం, వల్గర్ కామెంట్స్ చేయడం, క్యారెక్టర్ను దెబ్బకొట్టడం వైసీపీ సోషల్ మీడియాకే దక్కుతుంది. అధికారంలో ఉన్న వైసీపీ చేసిన అరాచకాలు ఇప్పుడు వరుసగా బయటపడుతున్నాయి. పాత్రదారులు జైలు ఊచలెక్కబెడుతున్న సూత్రధారుల సంగతి ఏమిటి అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. వైసీపీ సోషల్ మీడియా చేసే దుష్ప్రచారాల వెనుక ఎవరున్నారు? వర్రా రవీంద్రారెడ్డిని నడిపించిన పెద్ద మనుషులు ఎవరు? వర్రా ఇచ్చిన వాంగ్మూలంతో కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుంది? పులివెందుల కేంద్రంగా విచారణ జరుగుతున్న వేళ వాళ్ళందరి మెడకు చుట్టుకోవడం ఖాయమా? జగన్ 5 ఏళ్ల పాలన, ఆ తర్వాత కూడా వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటూ ప్రత్యర్థులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉంటుంది. లేని విషయాలు చెబుతూ వ్యక్తిత్వ హసనానికి పాల్పడుతూ ఉంటుంది. వైసీపీని ఎవరైనా విమర్శిస్తే వారిపై సోషల్ మీడియా వేదికగా వల్గర్ దాడి చేస్తూ ఉంటారు. ఇతర పార్టీల క్యాడర్ పై సోషల్ మీడియా పోస్టులు పెట్టడం ఒక వంతైతే, నేతలను టార్గెట్ చేస్తూ అసభ్య పోస్టులు పెట్టడం మరో వంతు. రాజకీయ ప్రత్యర్థులపై సోషల్ మీడియా పోస్టుల వెనక వైసీపీలో 3-4 సూత్రధారులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వైసీపీ సోషల్ మీడియా కేసుల్లో కీలక సూత్రధారి పులివెందులకు చెందిన సజ్జల భార్గవ్ రెడ్డి అయినప్పటికీ అధిక సంఖ్యలో వీఐపీల పోస్టులు పెట్టింది మాత్రం వర్రా రవీందర్ రెడ్డేనని పోలీసుల విచారణలో తేలింది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్రా రవీందర్ రెడ్డిపైనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దాంతో వర్రా కీలక నిందితుడిగా మారాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వర్రా రవీందర్ రెడ్డిని మొట్టమొదటిసారిగా గతేడాది నవంబర్ 8న పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వర్రా వాంగ్మూలం ఆధారంగా సోషల్ మీడియా కేసులకు సంబంధించి వర్రా రవీందర్ రెడ్డితో పాటు సజ్జల భార్గవ్ రెడ్డి, జగన్ రెడ్డి బంధువు అర్జున్ రెడ్డిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, బిఎన్ఎస్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. అలాగే మరో 71 మందిపై కూడా మొదటిసారి పులివెందుల పోలీసులు సోషల్ మీడియా కేసులు నమోదు చేశారు. వైసీపీ సోషల్ మీడియా కేసుల్లో కీలక నిందితుడైన వర్రా రవీందర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పెద్దలని టార్గెట్ చేసి పోస్టులు పెట్టాడు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, వారితో పాటు వారి కుటుంబ సభ్యులపై కూడా పోస్టులు పెట్టాడు. అలాగే వైఎస్ షర్మిల, విజయమ్మ, వివేక కుమార్తె సునీతారెడ్డి పైన వర్రా అసభ్యకరంగా పోస్టులు పెట్టాడు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆయా నాయకుల అభిమానులు వారి వారి ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో వర్రాపై ఫిర్యాదులు చేయడంతో 2 రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. వర్రా రవీందర్ రెడ్డిపై పెట్టిన కేసులన్నీ ఒకే రకమైనవి కావడంతో వర్రాను వారి పరిధిలోని కోర్టుకు తీసుకెళ్లడం పోలీసులకు కష్టంగా మారింది. ఈ క్రమంలో అన్ని కేసుల్లో పులివెందుల పోలీసులకు బదిలీ చేశారు. వర్రా రవీందర్ రెడ్డి సొంత ఊరు పులివెందుల్లోనే మొదటి కేసు నమోదైంది. అందుకే అన్ని కేసులను పులివెందులకు బదిలీ చేశారని తెలుస్తోంది. వైఎస్ వివేక కుమార్తె సునీతారెడ్డి హైదరాబాద్ లో నివాసం ఉండటంతో తనపై పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గతేడాది ఫిబ్రవరిలో సునీత పులివెందులకు వచ్చినప్పుడు వర్రా ఆమెపై అక్కడి నుంచే పోస్టులు పెట్టాడని సునీత తన ఫిర్యాదులో ప్రస్తావించారు. దాంతో ఆ కేసును సైతం పులివెందుల పోలీసులే చూడాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పులివెందులకు బదిలీ చేశారు. వర్రా రవీందర్ రెడ్డిపై ఇప్పటికే 100కు పైగా సోషల్ మీడియా కేసులు నమోదయ్యాయి. ఇక తీగలాగితే డొంక కదిలినట్లుగా మొత్తం వ్యవహారంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి హ్యాండ్ ఉన్నట్లుగా పోలీసుల తాజా విచారణలో తేలింది. షర్మిల, సునీతలపై పోస్టులను అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి సూచనల మేరకే వర్రా రవీందర్ రెడ్డి పెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వేదికగానే ఆ పార్టీ సామాజిక మాధ్యమ సైకోముఠ వికృత చేష్టలకు తెగబడిందని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. రాఘవరెడ్డి ఇచ్చే కంటెంట్ ను వర్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడని పోలీసులు తెలిపారు. షర్మిల, సునీతలపై ఏ విధమైన పోస్టులు ఎలా రాసి పెట్టాలనే అంశాలను కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెబుతుంటే ఆయన పిఏ రాఘవరెడ్డి డైరీలో రాసుకుని వాటిని వర్రా రవీందర్ రెడ్డి పంపేవారని వెల్లడించారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి, రాఘవరెడ్డి పాత్రపై లోతుగా విచారణ చేస్తామని పోలీసులు వివరించారు.
వర్రా ఎవరన్నది ఆరా తీస్తే 2012లో వర్రా రవీందర్ రెడ్డి భారతీ సిమెంట్ కర్మాగారంలో ఉద్యోగంలో చేరాడు. 2019 నుంచి వైసీపీకి సామాజిక మాధ్యమ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ రంగ సంస్థ డిజిటల్ మీడియా కార్పొరేషన్ లో ఉద్యోగిగా జీతం తీసుకుంటూ వైసీపీకి పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. వర్రా రవీందర్ రెడ్డి వైఎస్సార్ జిల్లా కన్వీనర్ వివేక్ రెడ్డి సూచనల మేరకు పనిచేసేవాడని నిర్ధారించారు. వైసీపీని వ్యతిరేకించే నాయకులు, వారి కుటుంబ సభ్యులు, మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం వర్రా పనిగా పెట్టుకున్నాడు. ఈ కేసులో A1 గా వర్రా, A2 గా సజ్జల భార్గవ్ రెడ్డి, A3 గా అర్జున్ రెడ్డి పేర్లను చేర్చారు.